రైట్ కాసేపటి క్రితమే గన్ పార్క్ కు చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చముచ్చి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళంతా కూడా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ కు బయలుదేరారు. మరి కాసేపట్లో అక్కడ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు సహా అన్ని వర్గాల వారిని ఆహ్వానించింది. సచివాలయం, హుసేన్ సాగర్, అమరుల స్మృతి చిహ్నంను విద్యుత్ దీపాలతో అలంకరించింది. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించాక పరేడ్ గ్రౌండ్కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీస్ బలగాల పరేడ్, మార్చి ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలుంటాయి. 10 గంటల 35 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 25 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిసిన వెంటనే పోలీస్ సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేస్తారు. పరేడ్ గ్రౌండ్లో ప్రధాన వేదికతో పాటు అతిథులు, ఆహ్వానితులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంచ్లను ఏర్పాటు చేశారు. 11:30 గంటలకు పరేడ్ గ్రౌండ్లో వేడుకలు ముగుస్తాయి. ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం. సాంస్కృతిక కార్యక్రమాలను సందర్శకులు తిలకించేలా ట్యాంక్ బండ్పై భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. త్రివర్ణ రంగులతో బ్యారికేడ్లను అలంకరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:50 ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి స్టాళ్లను సందర్శిస్తారు. రాత్రి 7 గంటల నుంచి తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. 7:20 నుంచి 8:30 వరకు స్టేజ్ షో ఉంటుంది. ఇందులో భాగంగా సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలుంటాయి. రాత్రి 8:30 గంటలకు ట్యాంక్ బండ్పై జయ జయ హే గేయంతో ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. ఆ తర్వాత కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు. చివరగా 10 నిమిషాల పాటు బాణాసంచా కాల్పులతో ట్యాంక్ బండ్పై వేడుకలు ముగుస్తాయి. Today we are celebrating the 10th foundation day of our great state Telangana. On this day we all must take one single oath that we all contribute for the inclusive development of Telangana and Mother Bharat. We will be free from bribes and we will never encourage bribes. We will try to keep the administration
most transparent, so the poorest among the poor will also get the benefit of the growth. While the nation is still debating on caste survey, our government has decided to launch a comprehensive door-to-door household survey, Kulaganana, to ascertain the socio-economic, educational, employment, and political and caste status. डायरेक्टर जनरल ऑफ पुलिस श्री रवि गुप्ता आईपीएस और स्पेशल सेक्रेटरी टू गवर्नमेंट श्रीमती ए शांति कुमारी आईएएस की आमद के बाद ख़वातीन व हज़रात कुछ ही लम्हात में हम वज़ीर आला श्री ए रेवंत रेड्डी साहब के इस्तकबाल की तैयारी करेंगे। Empowering women, not in talk but in action, is what the government believes. Apart from free bus service scheme, the enhancement of Rajiv Arogyashri cover to rupees 10 lakhs were implemented. In fact, healthy India leads to developed India. The Gruha Jyoti scheme further empowers the Gruhini, the homemaker, financially by giving free electricity up to 200 units to BPL families and subsidized gas cylinders at rupees 500. After all, penny saved is penny earned.
ఈ పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం జాతీయ పతాకావిష్కరణ, ముఖ్యమంత్రి గారి సందేశం.